ఏంటి మా అంతలా ఆలోచిస్తున్నావు? మా తమ్ముడు నిన్న ఏదో క్వశ్చన్ అడిగారా. చెప్పేస్తే పోవాలా, దానికి ఎందుకు అంత ఆలోచన? ఏంటి చెప్పేది? అడిగింది నన్ను కాదు, మా అమ్మను. మీ అమ్మ చెప్పిందా మరి? అప్పుడు మా అమ్మ ఇయర్ ఫోన్స్ పెట్టుకుందిరా. మరి క్వశ్చన్ అడిగినట్టు నీ కావాలి చెప్పారా? ఆ టైంలో మా చెల్లి అక్కడే ఉంది. ఓ, మీ చెల్లి చెప్పిందా? కానీ మా చెల్లికి నాకు 4 రోజులు మాటలు, దాన్ని నేను క్వశ్చన్ అడగలేదు. మాటలు లేనప్పుడు మరి నీ క్వశ్చన్ ఎవరు చెప్పారా? నేనే దూరం నుంచి చూశాను రా, కానీ వినబడలేదు. లిప్ రీడింగ్ బట్టి ఆడేదో క్వశ్చన్ అడుగుతారని అర్థమైందిరా. లిప్ రీడింగ్ బట్టి క్వశ్చన్ అడిగాడన్నంతలాగా నీకు తెలిసిందంటే ఆ క్వశ్చన్ అడిగి కూడా నీకు అర్థమైపోవాలి కదరా. ఆడప్పుడు పప్పు తింటున్నాడు రా, అందుకే క్వశ్చన్ అడిగడం మాత్రం అర్థమైంది, లేదంటే మొత్తం క్వశ్చన్ ఏంటో కూడా అర్థమైపోను. ఇదేదో తేలి వ్యవహారంలా లేదు కానీ వదిలే. బయలేటోడువే, అసలు క్వశ్చన్ ఏదో నీకు లాస్ట్ లో అర్థమవుతుంది, వెయిట్ చెయ్యి. లక్కీగా నా ఫోన్ అక్కడే ఉంది, ఆ ఫోన్ లో రికార్డ్ రాన్ చేసింది. పనివాడివే. కాకపోతే రికార్డింగ్ విన్నప్పుడు ఆడు పప్పుని తింటున్నాడు కదా, అన్ని గరగర బెరబెర సౌండ్లు ఎక్కువ వచ్చారా. అప్పుడు నేను ఏం చేశాను అనుకున్నావు తెలియగా, మన మైక్ సెట్ మస్తాన్ గారి దగ్గరికి వెళ్ళి నాయిస్ క్లియర్ చేయించి అప్పుడు ఆడియో విన్నాను. మా పక్కింటి కామెడీ లేదు, అది నీకేమని చెప్పి మా తమ్ముడికి లవ్ లెటర్ ఇచ్చినట్రా. ఏంటి కామెడీ నాకు లవ్ లెటర్ ఇచ్చిందా? అది నీకు ఇవ్వాలా, ఆడు ఉంచేసుకోవాలా అని చెప్పి మా అమ్మని అడుగుతున్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? మీ అమ్మకి తెలిసిపోయింది ఏంటి లవ్ మ్యాటర్? లవ్ లెటర్ తీసి మా అమ్మ మొత్తం చదివిసిందిరా. లెటర్ పట్టుకెళ్ళి వాళ్ళ నాన్న కూడా ఇచ్చిందిరా. వాళ్ళ నాన్న ఆర్మీ వాడు కదా, ఆ నిన్ను గన్నతో కలుపుతాడా కత్తితో పుడుతాడా అని ఆలోచిస్తున్నాను. ఎంత పని చేశారు రా, పుయ్యక పూసిన ప్రేమ పువ్వుని మొగ్గలోనే తుంచేశారు కదా. తేడా రావాలి, నిన్ను మీ తమ్ముడిని వాళ్ళు వేసేస్తాను రా నేను. నమస్తే అంకుల్. ఇది నాకు దొరకకుండా పోతారు రైట్రా.